ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఆధ్యాత్మిక శాస్త్రంలో మరొక అంశం గురించి మన గురువు గారు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క సందేశం మాస్టర్స్. ఈరోజు మనము ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపరేఖలు తెలుసుకుంటున్నాము. 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు, 6 ప్రతిపాదనలు, 6 అవగాహనలతో ఉంది. ఈ సిద్ధాంతమే, ఈ సత్యమే, ఈ అవగాహనే, ఈ యొక్క ప్రతిపాదనే ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 భాగములుగా ఉంది. ప్రతి మొట్టమొదటిది ఆత్మ సిద్ధాంతము, రెండవది పునర్జన్మ సిద్ధాంతము, మూడవది కర్మ సిద్ధాంతం. ప్రతి జన్మలోనూ కర్మలు చేయాలి. ఆడగా ఉంటే ఆడ కర్మలు, మగగా ఉంటే మగ కర్మలు, రాజుగా ఉంటే ఒక రాజుగారి యొక్క కర్మలు, వ్యవసాయం ఉంటే ఒక రైతు యొక్క, కర్షకుడి యొక్క కర్మలు, ఇలాగా. కనుక ఈ యొక్క రకరకాల కర్మలు శరీర పోషణ కోసం, శరీరం నిలపడం కోసం, జీవితం కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, ప్రగతి కోసం, విద్య కోసం ఎన్నో పనులు చేస్తాము. ఈ ప్రతి పని కూడాను ఒకానొక కర్మ. కనుక ఈ ప్రతి కర్మ యొక్క దాని యొక్క ఫలం ఉంటుంది, దాని యొక్క రూపాంతరం ఉంటుంది. అంటే నేను బాగా చదివాను అనుకోండి, బాగా పాస్ అవుతాను. బాగా పాస్ అవుతే బాగా మంచి ఉద్యోగం వస్తుంది. బాగా చదవకపోతే పాస్ కాను, పాస్ కాకపోతే ఉద్యోగం రాదు. చూశారు? అంటే ఒకదాని యొక్క ఫలం మరొకటి. బాగా దున్నితే ఆ విత్తనం బాగా అంకురిస్తుంది, కలుపు తీస్తే బాగా విస్తరిస్తుంది. కలుపు తీయకపోతే ఆ అంకురం విస్తరించదు. చూశారు? బాగా నీళ్లు పెడితే బాగా పెట్టింది పూలు, నీళ్లు పెట్టకపోతే, కలుపు తీయకపోతే, దున్నకపోతే ఎలా ఉండాలో అలా ఉంటుంది. అంటే ప్రతి కర్మకు దాని యొక్క ఫలం, పర్యవసానం, కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ కార్య సంబంధం. కార్యము ఫలం. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, పాప పనులు చేస్తే, చెడు పనులు చేస్తే పాపం వస్తుంది. పాపం వల్ల బాధలు అనుభవిస్తాం, పుణ్యం వల్ల సుఖాలు అనుభవిస్తాం, భోగాలు అనుభవిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.